అండ్ ఇప్పుడు ఏంటంటే లైక్లు కామెంట్స్ కోసం ఏ పనైనా చేస్తావా? అంటే లైక్లు అని కాదు, అదే అంటారు ఇప్పుడు నాకు లైక్లు. అదే ఇప్పుడు నువ్వు ఎలా ఉందంటే స్టార్టింగ్ లో మంచిగా చేశానన్నా నాకు లెగలేదు, ఇప్పుడు దిక్కుమాల వీడియోలు చేస్తాను లెగతానే అన్నాడు. దిక్కుమాల అంటే నేను ఇప్పుడు మంచిగా వీడియోలు చేస్తున్నాయి, మంచి చేసేది ఎవరికైనా మంచిగా చేయాలి, మంచి వీడియోలు చేయాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 4-5 రోజులు మళ్ళీ బంద్ చేసి కొత్త సంవత్సరమైన మంచి వీడియోలు చేద్దామని అనుకుంటే ఫోన్లు అన్న మాకు అవే వీడియోలు కావాలి కిట్టేటి మస్తు మాకు టైం పాస్ అవుతుంది నీ వీడియోలు. మా దోస్తు నా బెంచ్ మీద కూర్చొని కాలేజ్ పోరాడు నన్ను పక్కకు కూర్చొని సార్ నువ్వుకేస్తున్నావు అని వచ్చి బిగ్ ఫ్యాన్ నేను పోయి సార్కి చెప్పుకోరా పోయి నాకు చెప్తారు. ఇంకొకటి ఏమంటాడు, మన జ్వరం వచ్చింది నాకు, జ్వరం వచ్చి మంచి వీడియో చేసిన దోస్తులు నాకు జ్వరం వచ్చింది దోస్తులు నా పానం బాగాలే సుస్థ అయిపోయినా అదే అయిపోయినా అని చేసిన వీడియో చేసి అరే పాపం అని చెప్పి అన్న ఏమైందని అని పెట్టారు కామెంట్. గ్లూకోజ్ పై డాక్టర్ పక్కకున్న నర్సు పద్ధతేనా అది మనం మంచి వీడియో అంటే ఇప్పుడు మాట మన స్కూల్లో ఒక పిల్లాడికి మంచి నేర్పిస్తే మంచి వెళ్తుంది, చెడు నేర్పిస్తే చెడు వెళ్తుంది. నీ వీడియోలో నువ్వు చేసేది అదే కాబట్టి వాళ్ళు అదే చెప్తాను. అదే అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది కాబట్టి మంచిసారిగా నువ్వు మానవ మూర్తిలా మారిపోతుందంటే వాళ్ళు చూసి యాక్సెప్ట్ చేయలేకపోతారు కదా. అంటే నేను ఎంత మంచి వీడియోలు చేసిన అది అన్నిటికీ ఏ వీడియో అది పెట్టుకో ఇది పెట్టుకో వచ్చి అన్న బిగ్ ఫ్యాన్ సలి పెడుతూ మాకు ఏ కామెంట్ తప్ప వేరే ఏ వీడియోనే చెయ్యి. ఒక గొడుగు పట్టుకుని ఒక డ్యాన్స్ చేస్తే ఆ గొడుగు ఇవి తప్ప ఏమంటే అంటే బిగ్ ఫ్యాన్ అంటారు. సినిమా హీరో 60 బిగ్ ఫ్యాన్ అంటున్నారు, తిడుతున్నారు అన్న అంటారు మళ్ళీ తిడతారు. నువ్వు కూడా ఎక్కువ నీ వీడియోస్ చూస్తుంటే ఎక్కువగా నీ పిచ్చి కొత్త డాన్స్ నీ పిచ్చి కొత్త డాన్స్ మొత్తం అవే అంటున్నా. మళ్ళీ ఏమంటే బిగ్ ఫ్యాన్ సరే ఇట్లా కామెంట్ తిడితే మళ్ళీ రోడ్డు మీద కనిపిస్తే నమస్తే మస్తు ఉంటాయి నీ వీడియోలు మంచిగా అనిపిస్తే టైం పాస్ వస్తుంది. ఏం టైం పాస్ రా అబ్బాయి అట్లా ఇంకా నేను తగ్గించిన వీడియోలు ఎందుకు చేస్తాను నువ్వు, నీకేం అవసరం తగ్గించేసి ఆ మాటలు అనిపించుకోవడానికి వీడియోలు చేస్తాను లేకపోతే తిరిగి నువ్వు కూడా అదే అంటాను. అంటే నువ్వు అర్థం చేసుకున్నా 2000-3000 కామెంట్లు వచ్చేది, లైకులు 200-300 ఒక మాట. అలాంటి ఇప్పుడు ఏంది 50 కామెంట్లు 100 కామెంట్లు అని గుంజుకొచ్చినాయి. ఇలాంటి కామెంట్లకు మొత్తము భయపడొద్దు మీరు ఇట్లా వీడియోలు చేసుకొని చెప్పి ఒక ధైర్యం ఇచ్చింది నేనే అన్న. ఇప్పుడు కామెంట్లకు చాలా మంది అమ్మాయిలు మంచిగా షాపింగ్ మాల్ వినా సెల్ఫీలు తీసుకొని కొన్ని ఫోటోలు తీసుకొని పెడితే కామెంట్లు వస్తూనే ఉంటాయి వాళ్ళకి, ఎందుకు ఈ వీడియోలు చేయొద్దు వీళ్ళని. వాళ్ళు కొంతమంది డ్రాప్ అయిపోతారు ఎందుకులే ఇన్స్టాగ్రామ్ భయపడి. అలాంటి ధైర్యం ఇచ్చింది నేనే. ఈ కామెంట్లకి ఇప్పుడు కూడా భయపడతలేదు, ఎందుకు నా వల్లనే. అరే మేడిపల్లి షా అన్న ఇంతమంది అదే అంటున్నా నా ప్లేస్ వేరే సచ్చిపోతాడు నిన్నంటే నిన్ను చూసి భయపడతాను భయపడతలేరు. అరే అన్న మాకు ధైర్యం ఇచ్చిండు ఇలాంటి కామెంట్ ధైర్యం ఇచ్చాను ఇలా అనుకుంటాను అనవద్దని మీరు కామెంట్ వస్తాయి అలా అనుకుంటాను. నువ్వు చాలా ఫోన్లు అన్న వస్తుంటాయి అన్న నువ్వు మాకు ఒక ఇన్స్పెక్షన్, ఎందుకంటే ఇన్స్పెక్షన్ అంటే మాకు ఇన్స్పిరేషన్. అయితే ఇప్పుడు ఎట్లా అంటే అన్న మాకు కామెంట్లు వచ్చింది నేను వీడియోలు అనేది బంద్ చేసిన ఒకప్పుడు, ఇప్పుడు నిన్ను చూసి నేను మంచిగా అనిపిస్తుంది ధైర్యం అనిపిస్తుంది నేను కూడా వీడియో స్టార్ట్ చేసిన నాకైతే కామెంట్లు వస్తున్నాయి అని పట్టించుకోలేదు. ఎందుకు కాదు ఇప్పుడు ఇలాంటివి మేము వింటే తెల్లారులో చెప్తావు కదా సోదని కాదన్న. అలాగే ఉంది ఇంటర్వ్యూ. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెబుతుంది ఏంటి, అక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు. అంటే ఈ ఇంటర్వ్యూలో ఎలా ఉందంటే నేను చాలా బుద్ధిమంతుడిని, నేను చాలా మంచి వీడియోలు చేస్తాను, వాళ్ళే ఎదవలో కామెంట్లు చేస్తారు అన్నట్టు చెప్తాను. నీలోను ఫస్ట్ నీ వీడియోలు నీ కంటెంట్ లోన చెప్తున్నప్పుడు నువ్వు బయట నుంచి చెప్తుందని వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇప్పుడు ఎట్లా అంటానా, ఇప్పుడు బషీర్ మాస్టర్ ఉండు నాకు మంచి గెటప్ ఇచ్చాడు, యమధర్మరాజు గెటప్ నా సూపర్ ఉందని పెట్టాలి. యమధర్మ మంచి వీడియో చేసినప్పుడు మనకు మంచి కంటెంటే కాదు, మళ్ళీ ఇసుటో తిట్టాలా తిట్టొద్దా? నేను గిట్ట మనిషినే కదా. అంటే ఇదంతా ఎక్కడ వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటాను? ఎక్కడంటే ఇప్పుడు అదే చేసే ఫస్ట్ వీడియోస్ వల్లే కదా ఇదంతా. వీడియోస్ అని కాదు, ఇప్పుడు నువ్వు ఆ వీడియోకి ఆడ పెట్టే కామెంట్ కి ఇంతకు ముందు అయితే తిరిగి కామెంట్ చేశాడు కదా ఎవరు? నువ్వు కామెంట్లకి తిరిగి ఒక వీడియో పెట్టాడు. కొన్ని వీడియోలు అంటే నేను రిప్లై ఇవ్వకపోయేది వాళ్ళకి. కొన్ని వీడియోలు నీవు పెట్టావా లేదా? పెట్టాను. బూతులు మాట్లాడినావా లేదా? బూతులు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు బూతులు మాట్లాడినావా లేదా? మాట్లాడినా. నువ్వు బూతులు మాట్లాడితే నీతులు మాట్లాడతారా మరి? అయితే ఇప్పుడు ఏమైంది, నేను బాగా అబ్జర్వ్ చేసిన మన బిత్తిరి సత్ ఉన్నాడు హీరో, మన యాక్టర్, ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ ఒక మాట చెప్తున్నా, ఆయన గిట్లా కామెంట్ పెడుతున్నాడు. ఆయనకే ఎంత మంచి చేస్తున్నాయి వీడియో. ఇప్పుడు నీ టాపిక్ మాట్లాడు, నీ వీడియోలకు మాట్లాడు, వాళ్ళందరూ మాకు వద్దు, వాళ్ళ కామెంట్లు వాళ్ళు చూసుకుంటారు. నీ సంగతి ఏంటి? నువ్వు మానేస్తావా? ఇప్పుడు మానేస్తంటే అన్న మంచిగా చేసి వీడియోలు మంచిగా చేస్తావా? మంచిగా చేస్తాం. మంచిగా చేసినప్పుడు వాళ్ళు మంచిగానే కామెంట్లు పెడతారు, ఎందుకంటే మంచిగా చేసి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎట్లా అంటే నాది ఇవాళ మంచి వీడియోలు చేస్తాం మొత్తం, తెల్లారి కామెంట్ వస్తే ఇచ్చేస్తాను తడి ఏడికైతే ఆడికి ఓడే మనకి ఏం భయపడం మనం, ఎందుకంటే నేను ఒక మనిషినే, నాకే చీమ వ్యక్తులు ఉంది.
ఇవాళ మంచి వీడియోలు చేస్తాం, మంచి మంచి కంటెంట్లు ఇస్తాం, మంచి మంచి చూపిస్తాం, హోటళ్ళు గీటలు హోటల్ నచ్చేది. ఎందుకంటే సరే ఓకే, నువ్వు అడిగినావు కాబట్టి మంచి మంచి కంటెంట్లో ఇది ఏదో అన్నావు కాబట్టి నీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా. సో దీన్ని చూసి ఏమనిపిస్తుంది? బీట్స్ దాంతో వైరల్ అయినా, బీట్స్ తోటి దీంతోనే వైరల్ అయ్యావా? సో ఎందుకని దీంతో వైరల్ అయ్యావు? వైరల్ ఎట్లా అంటే ఒకసారి కామెంట్ వచ్చింది, బీట్స్ తాగుతుంటే అన్న నెత్తికి కొట్టుకున్నాడు ఒకడు. ఆ బీట్స్ చెప్తున్నా ప్రతి ఇంటర్వ్యూలో నాకు చెప్పేస్తా, ఎందుకంటే నేను భయపడ ఒకటి, ఎందుకు ప్రజలకు తెలవాలి. చాలా మంది ఇంటర్వ్యూలు ఇచ్చినా కానీ నా మొత్తం మంచి దేనికి మెసేజ్ ఇస్తుండో ఆ మెసేజ్ తీసేస్తారు, నన్ను బ్యాడ్గా చేస్తున్నారు. కానీ మీరైనా జర ఇంటర్వ్యూలు మంచిగా చూపించండి. ఈ బీసీస్ ఏమైనా ఇట్లా కోసం దాయినం దోస్తుతోడి అన్న బీసీస్ నెత్తికి కొట్టుకున్నా పలుగన్నాడు. అయితే సరేరా బాబు నీ కోరిక ఎందుకు అని చెప్పి నెత్తికి కొట్టుకున్నా. నెత్తికి కొట్టుకుని బీసీస్ వాళ్ళకి కొనకు జరిగి ఇంత పెద్ద బొరుసు వచ్చింది నాకు. నీ కామెంట్ బుక్లో మొట్ట ఎక్కడ నుంచి నీ జరేది నేను చచ్చిపోతుంటే నీ బతు తిట్టిన పడేసిన సీసా. పడేసినాక మళ్ళీ ఒక వారం రోజులు అయినాక ఏమైంది, ఇంకోటి పెట్టిండు కామెంట్ వాడే బ్రహ్మానందం డీపీ పెట్టుకొని పెట్టుకున్నా అంటే మొత్తం పెట్టుకుని ఏదో సరేనే బయట సరదా వెనకెక్కలు పెట్టుకున్నాను. ఇక మళ్ళీ మళ్ళీ లేడీస్ డీపీ పెట్టుకోండు మన శ్రీలీలది. లేడీస్ అది చేసేసరికి బాగా ఆలోచించిన. ఇక మా దోస్తు కానీ చెప్తే అది ఫేక్ అకౌంట్ అబ్బాయి అంటాడు. సరే అని చెప్పి చేసిన వీడియోలు. ఇక అట్లా మాది వైరల్ అయిపోయింది. కొన్ని చేసిన ప్రజలు ఎందుకు మీరు మారుతారేమో, నాకు మంచి కామెంట్లు పెడతారేమో, మంచిగా ముక్కులో పచ్చిమిరపకాయలు పెట్టుకున్నవి అన్ని చేయని అన్ని చేసిన. ప్రజలకు నచ్చిపోయింది. బీరుతో వైరల్ అయిన వ్యక్తి నువ్వే అయితే నేనే అదే నెత్తికి కొట్టుకో మంచిగా పెట్టిన కామెంట్ కొట్టుకుని పలుగుతే ఏం కాదు. వాడు నెత్తికి కొట్టుకోమంటే నువ్వు కొట్టుకుని అంటే అక్కడ నీ జ్ఞానం ఎలా అయిందో అర్థమైపోయింది. ఇక నేను సరే ఓకే, నెత్తికి కొట్టుకోమంటే తాగిన మత్తులో ఉన్నావు కొట్టుకోను ఎక్కడో పెట్టుకోమంటే పెట్టుకోవడం ఏంటి? పెట్టుకుని అంటే వచ్చింది కామెంట్. నెక్స్ట్ కామెంట్ రాదేమో అని పెట్టుకుని ఎక్కువ కామెంట్ స్టార్ట్ అయినా అక్కడ నిశ్చిగా స్టార్ట్ అయినాక నాకు బాధ అనిపించింది. ఏం కాదు ఇప్పుడు ఈ సైజ్ పట్టదు కానీ పడితే ఇది కూడా ఇంకో దాంట్లో పెట్టుకోమండి, అందులో పెట్టుకుందా? ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు జనాలు అన్న మేము ఫేమస్ కావాలి, నేను పెట్టుకుంటా నీ గురించి బిగ్ ఫ్యాన్ అంటారు. వాళ్ళు పెట్టుకుంటారట, నేను పెట్టుకుంది అయిపోయి వదిలేసింది. వాళ్ళు పెట్టుకుంటారు, పబ్లిక్ పెట్టుకుంటారట అన్న నేను కూడా ఫేమస్ కావాలి, ఇప్పుడు ఫేమస్ అవుతారట. నేనంటే మన కావాలంట నా మీద ట్రోల్స్ మొత్తం మేడిపల్లి స్టార్ పేరే వాడుకుంటారు. ఎందుకు మళ్ళీ తిట్టాలని కాదు. ఇప్పుడు ఇలా పెట్టుకోను జనాలు నీకు ఇలా పెట్టారా? జనాలు ఎవరు పెట్టరా? ఇప్పుడు మనం బయట పోయినా నమస్తే మేడిపల్ స్టార్ అని అంటారు. ఆ కామెంట్లలో అంతే, నన్ను చూసా రారు దగ్గరికి. ఏదో నేను ఏమనుకున్నా, ఇప్పుడు ఏంటి అంత ఇంత దరిద్రం ఏంటి? దరిద్రం బాటిల్ అందులో పెట్టుకోవాల్సింది వచ్చింది నీకు. నేను అనుకున్నా వీడియోస్ కోసమే కదా, లైక్ల కోసం, లైక్ల కోసం, షేర్ల కోసం. కామెంట్లు 10 కామెంట్లు వచ్చేది కదా. ఫేమస్ అంటే అంతే, ఫేమస్ కోసమే కదా తిప్పలంతా. ఇప్పుడు నేను అనుకోలే ఫేమస్ గా అయిదాము అని అనుకోలేదు. ఊపినోడు చచ్చిపోతున్నా, నూతులు దూకేంటి చచ్చిపోతువా? నేను ఏమనుకున్నా అంటే నా చెప్పేది మొత్తం ఫేమస్ అని నాకు అది దృష్టి లేకుండే. ఎందుకంటే చేసిన ఏదో టైం పాస్, ఎందుకు వచ్చే 10 కామెంట్లు రావేమో అని అంటే ఈ 10 కామెంట్లు 1000 కామెంట్లు అయిపోయినాయి ఈ బీసీస్ తోటి. ఏమో అనవసరంగా చేసి పాడైన ఇన్ని కామెంట్లు వచ్చినాయి అని చెప్పి కొన్ని చెయ్యని చేసే వరకు ప్రజలకి పబ్లిక్ లేపినారు. చెయ్యని చేసే వరకు అవన్నీ కాదు, కానీ నాకు నిజంగా వాడు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో కానీ చెప్పింది నువ్వు చేసినావంటే నేను ఇప్పటికీ షాక్లో ఉన్నా. పోనీ వాడు ఏదో కామెంట్ పెట్టాడంటే పోనీ దానికి నువ్వు రిప్లై ఇవ్వచ్చు. బీర్ చేసి పెట్టుకోమని తిట్టుకోను చూడు, పెట్టుకుని నీ దీనికి నేను ఇంకా ఎలా చెప్పాలి అర్థం అట్లా. ఫేమస్ అయిపోవాలి, ఎలానే రాజు ఫేమస్ అయిపోవాలి, ఇన్స్టాలో నేనే ఉండాలని ఫిక్స్ అయిపోను. అదే అంటున్నా నేను. మెడికల్ స్టార్ అని ఎందుకు పెట్టినావు? బీర్ స్టార్ అని పెట్టాలి. బీర్ స్టార్ అంటే పబ్లిక్ ఎక్కడ ఉంటావు అంటే ఇంతనే ఫేమస్ కదా. సికింద్రాబాద్ జాబ్ చేస్తాను నేను. ఎక్కడికి వెళ్ళి వస్తాం అంటే మేడిపల్లి నుంచి. నేను పుట్టి పెరిగి సీతాఫలం అండి. నేను ఇక్కడ మేడిపల్లి ఉంటే 28 years. అయితే ఏమైందంటే ఏడికెళ్ళి వస్తాను, ఏదైనా డ్యూటీ చేసినా మేడిపల్లి అంటే ఈ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ చేసినప్పుడు ఇట్లా మేడిపల్లి అనేది ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైతే వచ్చినా బీసీస్ స్టార్ చేసేసినారు పబ్లిక్. అరే మేడిపల్లి స్టార్ అని. ఇవి ఇక్కడ మా మేడిపల్లి ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ హీరో వాళ్ళు బృద్ధిస్తే ఇదేదో మంచిగా చెప్పి మేడిపల్లి స్టార్ ఇన్స్టాగ్రామ్ హీరో అని చెప్పి ఈ టైటిల్ చేసేసుకున్నాం. మేడిపల్లి స్టార్ నమస్తే దోస్తు నేను మీ మేడిపల్లి స్టార్ ఇన్స్టాగ్రామ్ మంచి వాళ్ళకి ఇది. ఇక బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళకి తెల్లారి వీడియో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను మనిషినే, నాకు ఏమంటే మైండ్ నైట్ అనుకుంటా మంచి వీడియోలు చేయాలి, మనకి మంచిగా కావాలి. 2025 మారదాం అనుకున్నా. ఎప్పుడైతే కేక్ గుద్దలో పెట్టుకున్నాడో ఇక అప్పటి నుంచి నేను మారాను రబ్బాయి. మీరు మారేదాకా నేను 37 అయితే ఆడికి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.